హరీష్ శంకర్ గారు చాలా మందికి తెలుసు. హిట్ డైరెక్టర్‌గా కంటే నోటి దూల డైరెక్టర్‌గా చాలా మందికి ఆయన తెలుసనమాట. ఈయనలో ఉండే గొప్ప లక్షణం ఏంటనేది మాట్లాడుకుందాం. ఈయన రీసెంట్‌గా 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా రిలీజ్ అవ్వబోతుంది. దాని పనుల్లో, హడావుల్లో ఉంటూ ఒక ట్వీట్‌ని కోట్ చేస్తూ రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై మహేష్ బాబు గారి అభిమానులకి, ఫ్యాన్స్‌కి విపరీతంగా హర్ట్ చేసింది. ఆళ్ళ ఇగోకి తీసుకున్నారు. దాని తర్వాత చాలా పెద్ద కాంట్రోవర్సీ అవుతుందని తెలిసి, మళ్ళీ మన హరీష్ శంకర్ గారు ఒక పెద్ద పోస్ట్ పెట్టారు ఈరోజు మార్నింగు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. దీనికంటే ముందు 'నేనింతే' సినిమాలో వేణుమాధవ్ గారు బ్రహ్మానందం గారితో ఒక డైలాగ్ చెప్తారు. వెన్ యూ ఆర్ ఇన్ ఎ డీప్ షిట్ పాటలు అయి పాడకూడదు అని. సో, ఇప్పుడు మనం హరీష్ శంకర్ గారికి చెప్పేదేంటంటే వెన్ యూ ఆర్ ఇన్ ఎ డీప్ షిట్ ట్వీట్‌లకి కోట్లు చేయకూడదు. ఇదని మనం చెప్పేదనమాట. ఈయన అందరిని యేసుకుంటాడు. ఈయనని అందరూ యేసుకుంటారు. ఇప్పుడు మహేష్ బాబు గారి అభిమానులు ఈయన్ని గట్టిగా తిడతన్నారు కదా! చాలా గట్టిగా తిడుతున్నారు. సినిమాని బాయ్‌కాట్ చేద్దాం అంటున్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమాని. అదేంటో పాపం పవన్ కళ్యాణ్ గారి ప్రతి సినిమాకి అలాంటి సిట్యుయేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. సో, అంతకుముందు కొంచెం పొలిటికల్‌గా అలాంటి సిట్యుయేషన్స్ ఎదురైతే ఈ మధ్య ఇలాంటి కాంట్రోవర్సీస్ రూపంలో కొన్ని సిట్యుయేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. అయినా ఆయనెప్పుడు ఇలాంటివన్నీ పట్టించుకోడు. ఆయన సినిమాలు ఆయన చేసుకుంటూ పోతుంటాడు. ఆయన డబ్బులు ఆయన తెచ్చుకుంటుంటాడు. ఆయన పనేదో ఆయన చేసుకుంటా ఉంటాడు. ఆయనెప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేనైతే పర్సనల్‌గా ఫీల్ అయ్యేదేంటంటే ఆయన గురించి 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత నుంచి ఆయనకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు సినిమాల మీద. ఏదో సినిమాలు చేస్తున్నాడు, డబ్బులు తెచ్చుకుంటున్నాడు, అయిపోతుంది అన్నట్టే ఉంటున్నాడు ఆయన. ఆయన డబ్బుల కోసమే సినిమాలు చేస్తున్నాడు ఆ పార్టీని నడిపించుకోవడం కోసం. అంతే తప్పితే ఆయన ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ పెట్టి సినిమాలు ఎప్పుడు చేయలేదు. ఆ 'ఓజీ' సినిమా మాత్రం కొంచెం పర్సనల్ ఇంట్రెస్ట్ పెట్టారు. దాని అవుట్‌పుట్ మనం చూసాం. ఇంకా అదర్ దాన్ దట్ ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఏ సినిమా మీద కూడా పెట్టట్లేదు. ఆయన పొలిటికల్స్ మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టున్నాడు. బట్ డబ్బులు కావాలి అంటే పార్టీని నడపాలి, ఇవన్నీ చేయాలి అంటే కొంచెం డబ్బులు కావాలి. దానికి తగ్గట్టు సినిమాలు కావాలి కాబట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన. ఏవి రీమేక్ సినిమాలన్నీ చేసుకుంటూ వరుసగా వస్తున్నాడు. ఫ్లాప్ అయినా, హిట్ అయినా సంబంధం లేదు. ఎందుకంటే ఆయనకి ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి. చాలా గట్టిగా వస్తాయి ఓపెనింగ్ కలెక్షన్స్ తెలుగు స్టేట్స్‌లో. సో, కాబట్టి ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు అలాంటిది ఏది కాంట్రోవర్సీ లేదు. చాలా ప్రశాంతంగా నడుస్తుంది కదా అనుకుంటే ఈయనొచ్చాడు మధ్యలో. ఈయన ట్వీట్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ట్వీట్ చూసి వెయ్యాలి. ఈయన దానికి చెప్తున్న సమాధానం ఏంటంటే, పోనీ అతనెవరో ఆర్ఎస్‌వి రెబెల్ అంట. సో, లేపరా బాబ్ హైయెస్ట్ బీఓబీ మళ్ళీ హైయెస్ట్ మళ్ళీ లేపరా అని రాశాడు. సో, దానికి ఆయన తదాస్తు అని పెట్టాడు. ఇప్పుడు ఈ తదాస్తు చాలా పెద్ద కాంట్రోవర్సీ అయింది. సో, ఎందుకంటే ఈయన దీనికి చెప్తున్న వర్షన్ ఏంటంటే నేను చాలా హెక్టిక్ షెడ్యూల్‌లో ఉన్నాను. ప్రీపోన్ అయింది. సో, దానికి తగ్గట్టు మ్యూజిక్ సెట్టింగ్స్ అవ్వచ్చు, ఎడిటింగ్ అవ్వచ్చు, ఇవన్నీ ఇంకా కలర్ గ్రేడింగ్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మిక్సింగ్‌లు ఇవన్నీ జరుగుతున్నాయి. నేను అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. ఆ తిరిగే క్రమంలో లిఫ్ట్ ఎక్కే టైంలో అతను ఎవరో కోట్ పెడితే దానికి నేను ట్వీట్ పెడితే దానికి రిప్లై ఇస్తూ తదాస్తు అని పెట్టాను. పైకెళ్ళే లోపు మా టీమ్ వాళ్ళు పీఆర్ టీమ్ వాళ్ళు చూపించి లిఫ్ట్ పైకెళ్ళే లోపు మళ్ళీ వాళ్ళు చెప్పారు ఇదంతా వేరేలాగా వెళ్ళిపోయింది. మీరు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ చాలా హర్ట్ అవుతున్నారు అది ఇది అంటే నేను పైకెళ్ళి చూసుకొని అంటే నేను ఆ ట్వీట్ కంప్లీట్‌గా పూర్తిగా చదవలేదు అని చెప్పాడాయన. అది ఏమన్నా పెద్ద ఆళ్ళ నియోజకవర్గ సమస్యలేమన్నా రాసాడా పోనీ ఆ అబ్బాయి ట్వీట్‌లో అంటే, లేదు ఒక లైన్ అంతే. లేపరా బీఓబీ హైయెస్ట్ లేపరా. మళ్ళీ లేపరా. ఇదే రాసింది. దీనికి ఓరే బాబోయ్! అదో పెద్ద ట్వీట్ చదవలేదు అది ఇది అని ఆయన చెప్పాడు. బేసిక్‌గా ఏంటంటే ఆయన చదివేటప్పుడు ఆ ట్వీట్ సరిగ్గా అర్థం కాలేదు ఆయనకి. మేబీ అర్థం చేసుకొని ఉండకపోవచ్చు కూడా. ఒక వర్షన్‌లో ఆలోచిస్తే. దీనికి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ హర్ట్ అవ్వటంలో గాని, వాళ్ళు కోపపడటంలో గాని 1% కూడా తప్పు లేదు. బట్ నేనేమనుకుంటున్నానంటే, మేబీ ఆ ట్వీట్ చదవలేదు అనే దానికంటే ట్వీట్ అర్థం కాలేదేమో అని అనిపిస్తది నాకు. ఎందుకంటే లేపరా బీఓబీ అక్కడ బీఓబీ అంటే బాబ్ అని. మహేష్ బాబు గారు కదా! సో, దాంట్లో బాబ్. ఇది చాలా అంటే లైక్ చూసి చూడని వెంటనే అంతమందికి అర్థమైద్దో మనకు తెలియదు మేబీ. మేబీ ఆయన బాక్స్ ఆఫీస్ అనుకున్నాడో, మరి ఏ పాయింట్‌లో ఆయన ఇలా పెట్టాడో తెలీదు గానీ మేబీ తెలియకుండానే పెట్టుంటాడు అని నేను అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే ఈయనకి కాంట్రోవర్సీలంటే చాలా ఇష్టం. ఒక వీడియో అక్కడ ప్లే చేస్తాను. ఆ వీడియో చూడండి. దాంట్లో చాలా క్లియర్‌గా చెప్పాడు. ఈయన కాంట్రోవర్సీ చేస్తే ఈయన చేసినందుకు ఈయన చాలా గర్వపడతాడంట. సో, అలాంటిది ఒకటి ఇక్కడ పెడతాను ఆ వీడియో. ప్రేమ గారితో జర్నలిస్ట్ ప్రేమ గారితో వీడియో. స్ట్రైక్ లేకండి మేడం. ఏ కాంట్రోవర్సీ జరిగినా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అది చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే మేబీ తెలిసే పెట్టుంటాడేమో. లేకుంటే ఇలాంటివి ఎందుకు చేస్తాడు? ఈయన కొంచెం ఆ కాంట్రోవర్సీ తెచ్చుకొని కొంచెం ఆ సినిమా బజ్ పెంచి అంటే లైక్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కొంచెం బ్యాకప్ వస్తారు. సో, బ్యాకప్ చేస్తారు. కొంచెం ఆ సినిమా మీద ఒక బజ్ పెరుగుద్ది. ఒక ఇంట్రెస్ట్ పెరుగుద్ది. సో, 'ఉస్తాద్ భగత్ సింగ్' డైరెక్టర్ 'హరీష్ శంకర్' ఇది అని చెప్పి ఆ పేరు కొంచెం వినిపించుద్ది.
ఎందుకంటే ఓజీకి వచ్చిన బజ్ ఎట్ ప్రెజెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ చాలా తక్కువ ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా దీన్ని అంత హైలైట్ చేయట్లేదు. ఎందుకంటే ఇది రీమేక్ సినిమా అని వాళ్ళు అనుకుంటున్నారు. హరీష్ శంకర్ గారు బయటకు వచ్చి ఇది రీమేక్ కాదురా బాబు అని ఆయన మొత్తుకుంటున్నా కానీ ఇది రీమేక్ సినిమా అని చెప్పి వాళ్ళు చాలా బలంగా నమ్ముతున్నారు తేరీ రీమేక్ అని. సో ఇప్పుడు వాళ్ళు అంతగా గట్టిగా తీసుకోవట్లేదు. సో వాళ్ళలో కొంచెం ఆ జీల్ నింపడం కోసం, వాళ్ళను కొంచెం యాక్టివ్ చేయడం కోసం మేబీ ఇలాంటి కాంట్రవర్సీ ట్వీట్ ఈయనే కావాలని పెట్టాడేమో అని కూడా అనుకోవచ్చు. దీనికి నేను పొద్దున ఒక రిప్లై ఇస్తూ ఇది ఇంకా దారుణం అసలు. ఈ రిప్లై ఇలా పెట్టాడంటే, ఎస్టర్డే వాజ్ వెరీ బిజీ డే, ఐ హ్యాడ్ మీటింగ్స్ అవన్నీ పెట్టిన తర్వాత అలా మర్చిపోయి అలా చేశానని చెప్పిన తర్వాత, I have immense respect for superstar Mahesh Babu garu. In fact, I have always believed that many records will be created under his name with Varanasi. ఇక్కడ మళ్ళీ అంటే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడం కోసం నేను చాలా బలంగా నమ్ముతున్నాను. వారణాసి సినిమాతో అన్ని చాలా పెద్ద పెద్ద రికార్డులన్నీ మహేష్ బాబు గారు తన ఖాతాలో వేసుకుంటారు. దిస్ వాజ్ అన్ అన్ఇంటెన్షనల్ మిస్టేక్ విత్ అబ్సల్యూట్లీ నో ఇంటెన్షన్ టు హర్ట్ హిమ్ ఆర్ హిస్ ఫ్యాన్స్. యూ కెన్ ఎవర్ చెక్ ద ట్వీట్స్ ఐ పోస్టెడ్ ఆన్ హిస్ బర్త్డే అబౌట్ పోకిరి టు అండర్స్టాండ్. నేను ఆయన ముందు చాలా ట్వీట్స్ చేశాను, ఆయన బర్త్డేకి ట్వీట్ చేశాను, పోకిరి సినిమా అప్పుడు ట్వీట్లు వేశాను. ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఆన్ హిమ్ అని చెప్పి, however in the brief moment caused any hurt to people's feelings, I sincerely apologize from the bottom of my heart. ఇదంతా చెప్పాడు కదా. ఇదంతా చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్లేస్లో ఇంకేమన్నాడంటే, మహేష్ బాబు గారు ఆయన పెద్ద రికార్డుల గురించి పెద్దగా ఆలోచించాడు. వాళ్ళ ఫ్యాన్సే ఆయన వద్దన్నా కానీ వాళ్ళ ఫ్యాన్స్ చేస్తుంటారు. ఈ సినిమాతో అసలు మహేష్ బాబు గారు దరిదాపుల్లో కూడా ఎవరు రారు వారణాసితోటి అని చెప్పి మళ్ళీ ఇంకొక వేరే హీరోలు మళ్ళీ అవమానించడం. ఇప్పుడు వారణాసి సినిమాతోటి స్పిరిట్ వస్తుంది, ఓకేనా, పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఇంకా వారణాసి సినిమాతో మహేష్ బాబు గారి దగ్గరికి దరిదాపుల్లో ఎవరు రారు అని మాట్లాడారు. ఎందుకు మళ్ళీ ఇంకొక హీరో ఫ్యాన్స్ అఫెండ్ అవ్వటం ఎందుకు? సారీ చెప్పారు, అంతవరకు అయిపోయింది. సో సాటిస్ఫై అయ్యారు, వాళ్ళ ఈగో సాటిస్ఫై అయ్యింది. ఎందుకంటే ఎంతైనా వాళ్ళ అభిమాన హీరోని అలా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తే మీరు సాటిస్ఫై చేశారు. మళ్ళీ ఇవన్నీ ఎందుకు ఎక్స్ట్రా మాటలు? మహేష్ బాబు గారికి ఎప్పుడు రికార్డుల మీద పెద్ద ఉండదు, మహేష్ బాబు గారి ఫ్యాన్స్కే ఉంటుంది, ఆయన వద్దన్నా కానీ వీళ్ళే ఎక్కువ చేస్తుంటారు. దాని తర్వాత మళ్ళీ ఇలాంటి కొన్ని మాటలు కూడా మాట్లాడారు. ఇదంతా అవసరం లేదు. అంటే ఆయన ఏంటంటే సుపీరియారిటీ కాంప్లెక్స్లో బతుకుతుంటాడు ఎప్పుడు చూసిన. ఆయనే కరెక్టు, ఆయనే తోపని. ఎంత సుపీరియారిటీ కాంప్లెక్స్లో బతుకుతుంటారంటే, నువ్వు తేరీ రీమేక్ సినిమా చేస్తున్నావు, మాకు అది వద్దు అని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అన్నందుకు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ పేజెస్ని కూడా ఆయన బ్లాక్ చేస్తాడు. మహేష్ బాబు గారి ఫ్యాన్ పేజెస్ని బ్లాక్ చేస్తాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా ఎగనెస్ట్గా మాట్లాడితే వాళ్ళని బ్లాక్ చేస్తాడు ఆయన. జనసేన పార్టీని తిట్టినా బ్లాక్ చేస్తాడు ఆయన. ఆఖరికి అది చెప్తారు కదా, జన సైనికుల అకౌంట్లు కూడా బ్లాక్ చేస్తాడు ఆయన. అందరి అకౌంట్ బ్లాక్ చేసుకుంటూ వెళ్తుంటాడు ఆయన. ఏదైనా పెడితే సూపర్ తోపు అనే వాళ్ళు మాత్రమే ఉంచుతాడేమో, మిగిలిన అందరూ బ్లాక్ చేస్తారు. ఈయన ఎందుకు మాట్లాడుతుంటే ఈ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. ఈయన ఒక సినిమా తీశాడు, మిస్టర్ బచ్చన్ సినిమా. ఆ సినిమా తీసినప్పుడు గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు, ఇప్పుడు మేబీ లేరనుకుంటాను ఆయన గ్రేట్ ఆంధ్రలో, ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఎంత దారుణంగా ఎంత హెడ్ వెయిట్తో మాట్లాడాడు. ఆయన ఒక పక్క చాలా తక్కువగా మాట్లాడుతుంటే కొంచెం ఈయన మరీ ఓవర్గా మాట్లాడాడు. మేబీ ఆయన సినిమా చూసుండొచ్చు, రష్ చూసుండొచ్చు గ్రేట్ ఆంధ్ర మూర్తి అంతకు ముందే. సో ఆ సినిమా మీద ఆయనకు ఒక ఒపీనియన్ గట్టిగా ఉండుండొచ్చు, ఇది పోయే సినిమాలని కొంచెం ఎక్కువ చేస్తున్నారని చెప్పి అనుకుని ఉండొచ్చు. హరీష్ శంకర్ గారు చాలా ఎక్కువ చేశారు ఆ ఇంటర్వ్యూలో, చాలా ఎక్కువ కూడా మాట్లాడాడు. రిజల్ట్ చూస్తే ఏమైంది? నేను ఏమంటానంటే, మనం ఏదైనా శ్రద్ధ పెడితే సినిమా మీద శ్రద్ధ పెట్టాలి. ఇలాంటి అన్నెసరీ థింగ్స్ మీద, కాంట్రవర్సీల మీద పెట్టి దాన్ని మీరు ప్రౌడ్గా ఫీల్ అవటం ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించాలి హరీష్ శంకర్ గారు. ఎందుకంటే ఒక హీరోతో, ఒక పెద్ద హీరోతో మీరు సినిమా చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారితో. ఆయన డేట్స్ ఇచ్చారు, మీరు ఒక సినిమా చేస్తున్నారు. ఇవెందో మీరు క్లెయిమ్ చేస్తున్నట్టు అది రీమేక్ కాకపోవచ్చు. మేబీ తేరీ సినిమాలో నుంచి మీరు ఒక పాయింట్ని తీసుకొని మీరు దాన్ని ముందుకు తీసుకెళ్తుండొచ్చు. పోనీ దీని గురించి ఏమైనా మాట్లాడితే, తేరీ సినిమా గురించి ఆయన ఒక మాట మాట్లాడారు, నేను గబ్బర్ సింగ్లో ఏదైతే అంత్యాక్షరి అది పెట్టానో సో అలాంటిదే కూడా పెట్టారు కొన్ని సినిమాల్లో, అలా అని నేను చెప్పింది నా సినిమాని వాళ్ళు కాపీ కొట్టారంటే నేను ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మళ్ళీ ఇంకొకటి కూడా తీసుకొచ్చారు ఆయన. ఆల్రెడీ కళ్యాణ్ గారికి అండ్ విజయ్ గారు అటుపక్క తమిళనాడులో విజయ్ గారికి, సో వీళ్ళిద్దరి మధ్య చిన్నపాటి ఆ రైవల్రీ జరుగుతూ ఉంటుంది. కంపేర్ చేస్తుంటారు కళ్యాణ్ గారి సినిమాని, విజయ్ గారి సినిమాని. సో అలాంటిది ఇప్పుడు తేరీ రీమేక్ సినిమా తీస్తున్నారు లేదా మనకు తెలియదు. కాకపోతే నేనేమంటానంటే, ఒక సినిమా రిలీజ్ టైంలో చాలా పీస్ఫుల్గా ఉండాలి. మోర్ ఓవర్ ఫ్యాన్స్కి మధ్య ఇలాంటి తగాదాలు పెడుతూ వాళ్ళ మధ్య నిప్పు రాజేస్తూ దాని మధ్యలో మీరు చలి కాచుకోవటం, మీరు 4 టిక్కెట్లు తెంచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి. మీరు కావాలని మాత్రమే మీరు ఇలాంటి ట్వీటు ఇంటెన్షనల్గానే ఈ రైవల్రీ క్రియేట్ అవ్వడం కోసం, సినిమాకి చిన్నపాటి బజ్ రావడం కోసం, మీరు కొంచెం మీడియాలో హల్చల్ అవ్వడం కోసం మీరు చేశారేమో అని చెప్పి నాకు చాలా గట్టిగా అనిపిస్తూ ఉంది.
సో ఇలాంటి చీప్ ట్రిక్స్ తోటి సినిమాని ఆడించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఉంది పవర్ స్టార్. సో ఆయన సినిమాకి అంత మీరు చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఓపెనింగ్స్ ఆయనకు వస్తాయి, సినిమా మీద బజ్ ఉన్నా లేకపోయినా ఓపెనింగ్స్ ఆయనకు వస్తాయి. హరిహర వీరమల్ల మీద బజ్ ఎవ్వరికి లేదు, ఓజీ పిచ్చిలో ఉన్నారు. హరిహర వీరమల్లుకి కూడా ఫస్ట్ డే ఎంతో కొంత మంచి కలెక్షనే వచ్చింది. దాని తర్వాత సినిమా చూసిన తర్వాత అదే కళ్యాణ్ గారి ఫ్యాన్స్కే నచ్చలేదు, చాలా లైటర్ వేలో సినిమా తీశారని అర్థమైంది. వాళ్ళు సినిమా లైట్ తీసుకున్నారు. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, మహేష్ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, ఎవరైనా కానీ నార్మల్గా బ్యాకప్ చేసుకుంటారేమో, కానీ వన్స్ థియేటర్లోకి వెళ్ళి సినిమా నచ్చకపోతే కళ్యాణ్ గారి ఫ్యాన్సే సినిమాని ఎక్కువగా వేసుకుంటారు. ఎవరి ఫ్యాన్స్ అట్లా వేసుకోరు. కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఉండేది మేబీ అది వాళ్ళ మంచితనమో లేకుంటే వాళ్ళ అమాయకత్వమో తెలియదు, కానీ వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. అది బ్రో సినిమాకి అవ్వచ్చు, హరిహర వీరమల్కి అవ్వచ్చు, అజ్ఞాతవాసికి అవ్వచ్చు, ఈ సినిమా మీరు తీస్తున్నారు అని చెప్పినప్పుడు అయినా అవ్వచ్చు, ప్రతిసారి వేసుకున్నారు. వాళ్ళు ఓజీకి మాత్రమే చాలా గట్టిగా పనిచేశారు, చాలా గట్టిగా బ్యాకప్ చేశారు ఓజీని. ఎందుకంటే సుజిత్ కొత్త సినిమా, స్ట్రైట్ సినిమా, అది ఎలా ఉన్నా పర్లేదు, చాలా ఏళ్ళైంది ఒక స్ట్రైట్ ఫిల్మ్ కళ్యాణ్ గారు చేసి అని ఆ నమ్మకంతో వాళ్ళ సినిమాని బ్యాకప్ చేసుకుంటూ వచ్చారు. నేనేమంటా అంటే దయచేసి ఇలాంటి తొక్కలో కాంట్రవర్సీలు కాకుండా ఫోకస్ సినిమా మీద పెట్టండి సార్. సినిమా మంచిగా తీసే దాని మీద పెట్టండి. ఇది దీంతో అయిపోదు కదా, మీ కెరీర్ ఇంకా చాలా ఉంది కదా. మహేష్ బాబు గారితో మీరు మేబీ సినిమా చేయలేకపోవచ్చు ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ, బట్ వేరే హీరోలతో సినిమా చేసినప్పుడు ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చెక్ చేసుకోండి. కాంట్రవర్సీ చేసినంత మాత్రాన మీకు మీరు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా అంటే అది మీ మైండ్ సెట్లో ఇది చాలా ప్రాబ్లం ఉంది. ఒకసారి డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోండి. ఇప్పటికీ నేను బలంగా నమ్ముతుంది ఏంటంటే, సో మీరు చెప్పిన దాంట్లో ఎంతో కొంత నిజం ఉందేమో అని అనిపిస్తుంటుంది. కాకపోతే మీరు ప్రేమ గారితో మాట్లాడిన తర్వాత ఇది ఇంటెన్షనల్గా చేశారేమో కూడా మళ్ళీ అనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా ఆ కాంట్రవర్సీ. ఇది చాలామంది తిడుతున్నారు సార్. ఆడి పేరేంటి, రావణ్, ఆడైతే మరీ గలీజ్గా తిట్టేశాడు. చూసుకోండి సార్ ఒకసారి, ఎందుకు అనవసరంగా వాళ్ళు చేసేతో వీళ్ళ చేత తిట్టించుకోవటం. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చేత తిట్టించుకుని సరిపోవట్లేదా, మిగిలిన వాళ్ళ చేత కూడా తిట్టించుకోవాలా? ఏంటో ఈ హిపోక్రసీ, నాకు అర్థం కావట్లేదు. ఓకేనా, అది సంగతి ఓవరాల్గా. జై హింద్.